భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. పహల్గామ్ ఉగ్రదాడిని మెజార్టీ దేశాలు ఖండించాయి. అయితే పాకిస్తాన్ కు టర్కీ సపోర్ట్ చేసి కష్టాలను తెచ్చుకుంది. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ టర్కీ వ్యవహరించిన తీరుతో మన దేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో సోషల్ మీడియాలో బ్యాన్ టర్కీ, బాయ్కాట్ టర్కీ నినాదాలు జోరుగా ట్రెండ్ అవుతున్నాయి. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. పహల్గామ్లోని ఉగ్రదాడిని మెజార్టీ దేశాలు ఖండించాయి. అయితే అలాంటి ఉగ్రదాడిపై కూడా సానుభూతి చూపకుండా పాకిస్తాన్కు టర్కీ గుడ్డిగా సపోర్ట్ చేసింది. పాకిస్తాన్కు ఎర్డోగాన్ ప్రభుత్వం డ్రోన్లను, సైనిక విమానాలను, యుద్ధ నౌకను కూడా అందించింది. ఆ డ్రోన్లతోనే భారత్ పై పాకిస్తాన్ దాడికి దిగింది. సామాన్య పౌరులకు నష్టం కలిగించింది. దీంతో ఎర్డోగాన్ ప్రభుత్వ తీరుపై మన దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బ్యాన్ టర్కీ అంటూ పలువురు వ్యాపారులు ఆ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులను అమ్మేందుకు నిరాకరిస్తున్నారు. టర్కీ నుంచి భారతదేశానికి యాపిల్స్ ఎగుమతవుతుంటాయి. మన దేశానికి యాపిల్స్ ఎగుమతుల ద్వారా టర్కీ ఒక సీజన్ కు దాదాపు 1000 నుంచి 1200 కోట్లు ఆర్జిస్తోంది. అలాగే టర్కీకి అధికంగా వెళ్లే టూరిస్టులలో భారతీయులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. టర్కీకి యాపిల్స్ ఎగుమతి, టూరిజం ద్వారానే అధిక సంపద చేకూరుతుంది. అందులో భారత్ది మెజారిటీ వాటా. అయితే పాకిస్తాన్ కు సహాయం చేసిందనే కారణంతోనే ఆ దేశ ఉత్పత్తులను కొనేందుకు మన దేశ వ్యాపారులు ఇష్టపడటం లేదు. టర్కీ నుంచి యాపిల్స్ కొనటం ఆపేస్తున్నామని పూణేలోని యాపిల్ ట్రేడర్స్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇరాన్ తదితర ప్రాంతాల నుంచి ఇకపై యాపిల్స్ కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇది ఆర్థికంగా నష్టం కలిగించే నిర్ణయమే అయినా దేశానికి, సైన్యానికి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.